స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా క్లీన్ గ్రీన్ ఉత్సవంను పురస్కరించుకుని తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఆవరణంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కార్పొరేషన్ కమిషనర్ మౌర్యాలు మొక్కలు నాటారు. రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, అధికారులు, సిబ్బంది కలిసి సుమారు 500 మొక్కలు ప్లాంట్లలో నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి ప్రజలు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నిరుపయోగంగా ఉన్న పార్కులను శుభ్రపరచడం, వీధి మూలల్లో వేసే చెత్తను తొలగించడం, పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ చేయించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం కార్పొరేషన్ సిబ్బంది చేస్తున్నారని ఆయన తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవలో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 3 థీములుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సిటియు నిరంతరం శుభ్రం చేయని ప్రాంతాలను శుభ్రం చేసి సుందరంగా తీర్చిదిద్దడం, సఫాయి మిత్ర సురక్షణలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేయించడం, గ్రీన్ ఉత్సవంలో భాగంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.